నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ముందుగా గణపతిని ఆరాధించటం తరతరాలుగా సంప్రదాయంగా వస్తోంది. అయితే భాద్రపద మాసంలో గణపతిని అందరూ 9 రోజుల పాటు విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు. అయితే దానికి భిన్నంగా ప్రతి మాసంలో కృష్ణపక్షంలో చవితి రోజున సంకష్టహర చవితి పేరిట అందరూ ఎంతో శ్రద్ధగా వ్రతాలను ఆచరిస్తూ ఉంటారు. అయితే మరి ఆ సంకష్టహర చవితి మంగళవారం రోజు వస్తే మరీ విశేషంగా ఉపవాసాలు నోములు చేస్తుంటారు. అయితే అందులో ఉన్న అంతరార్థం ఏమిటి, అంగారక సంకష్టహర చవితి రోజున ఇంకా ఏం చేయాలి, ఎలాంటి నియమాలను పాటించాలి, ఇలాంటి ఎన్నో సందేహాలు ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా మనందరికీ రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కాకినూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే వరంగల్ నుంచి మైత్రేయి రాస్తున్నారు. సంకష్టహర చతుర్థి విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సంకష్టహర గణపతి ఒక ప్రత్యేకంగా చెప్పబడ్డటువంటి వ్రతం. భవిష్యోత్తర పురాణంలో ధర్మరాజు సోదరుడితో కలిసి వనవాసం చేస్తూ ఒకనాడు కృష్ణ పరమాత్ముడు తన వద్దకు రాగా మహానుభావ అని నమస్కరించి ఈ దుఃఖాలన్నీ కష్టాలను ఎలా పోతాయి అని అడగగా కృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు ఉపదేశం చేసినటువంటి వ్రతం సంకష్టహర గణపతి వ్రతం. ఈ వ్రతాన్ని 16 నెలల పాటు పాటించాలి. ఈ వ్రతం ముందుగా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణిమ తర్వాత ఉన్న తదియతో కూడిన చవితి నాడు ప్రారంభం చేయాలి. శ్రావణ మాసంలో బహుళ పక్షంలో తదియతో కూడిన చవితి నాడు ఈ వ్రతాన్ని ముందుగా ప్రారంభం చేయాలి. అయితే కష్టాలు అనేవి శ్రావణ మాసంలోనే ప్రారంభం కావు కదా, ఎప్పుడైనా వస్తాయి, ఎలాగైనా వస్తాయి. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఏ మాసంలోనైనా ప్రారంభం చేయవచ్చు. 16 నెలలు వరుసగా ఈ వ్రతాన్ని ప్రతి నెలా ఒకసారి పౌర్ణిమ వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి తదియతో కూడిన చవితి ఆ రోజున చెయ్యాలి. అలాగే ఈ వ్రతాన్ని ప్రత్యేకించి ముద్గల పురాణం, దానికే గణేశ పురాణం అని పేరు, ఆ పురాణం వర్ణిస్తుంది. అందులో మౌద్గల్య మహర్షి 32 రకాల గణపతులను వివరిస్తాడు. ఏకాక్షర గణపతి, త్రక్షర గణపతి, చతురక్షర గణపతి, పంచాక్షర గణపతి, సింహ గణపతి, వీర గణపతి, వజ్ర గణపతి, పుత్ర గణపతి, ఇట్లాగా అనేక ఆ వినాయక స్వరూపాలలో 32వ గణపతి స్వరూపం సంకష్టహర గణపతి స్వరూపం. ఇక్కడ 4 చేతులు ఉంటాయి. ఈ 4 చేతులలో ఆయన పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం అని ఎలా ఆ సిద్ధి వినాయకుడిని అర్చన చేస్తామో, సంకష్టహర గణపతి స్వరూపంలో కూడా ఆయన కూడా పాశము అంకుశము ధరించి ఉంటాడు. వరద అభయ ముద్రలు ఇలా 4 చేతులతో ఉంటాడు. ఈ స్వామిని మనం ప్రత్యేకంగా అర్చించాలి. అర్చించడానికే ఉన్న విధి విధాన ప్రత్యేకత కూడా ఒకటి ఉంది. హేరంబ గణపతి మహామంత్రాన్నే జపం చెయ్యాలి. హేరంబాయ మదనమోహితాయ మమ సంకట నివారణాయ, ఆ పిమ్మట కొన్ని బీజాక్షరాలు ఉంటాయి, అవి చెప్పి స్వాహ అన్న శబ్దం చెప్పాలి. ఇలా సంకష్టహర గణపతి విధానంలో ఉపాసనలో హేరంబ గణపతి మంత్రం చెప్పడమే ఇందులో ఉండేటటువంటి సూక్ష్మమైనటువంటి రహస్యం. ఇది తెలిస్తే వాళ్ళకి గణపతి అనుభవం, గణపతి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అనేక విశిష్టలతో కూడుకున్నటువంటి వ్రతం సంకష్టహర గణపతి వ్రతం. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే ఈమెయిల్ ద్వారా ప్రవీణ రాస్తున్నారు. మంగళవారంతో కూడిన సంకష్టహర చతుర్థి మరింత విశేషమని అంటారు, ఎందుకు వివరించండి అంటూ రాస్తున్నారు. మంగళవారంతో వచ్చేటటువంటి ఈ గణపతి వ్రతానికి కృష్ణాంగారక చతుర్థి వ్రతం అని పేరు. కృష్ణపక్షం అంటే బహుళం, మంగళవారం అంటే ఇది అంగారక వారం, కుజవారం, గణపతి అంటే వినాయకుడు.
ఎందుకు ఇలా ప్రత్యేకంగా చెప్పారు? మంగళవారానికి గణపతికి సంబంధం ఏమిటి అంటే, మంగళుడు శుభకరుడు, మంగళవారం జయప్రదమైనటువంటి వారం. ఈ కుజుడు రక్తానికి బొమ్మికలకు ప్రతీక. వినాయకుడు ముందుగా జన్మించి త్రిశూలం ధాటికి తల పోగొట్టుకున్నాడు. మళ్ళీ ఏనుగు తలను అతికించుకొని పునర్జీవితుడయ్యాడు. మళ్ళీ పొట్ట పగిలేలాగా తిన్నాడు. చంద్రుడు చూచి నవ్వాడు, పొట్ట పగిలింది, కింద పడ్డాడు, చచ్చిపోయాడు. మళ్ళీ భారతీదేవి అనుగ్రహంతో మళ్ళీ పుట్టాడు. అంటే దైవానుగ్రహం ఉంటే మంగళవారం నాడు ఎలా మనం విజయాలు పొందగలుగుతామో, అలా వినాయకుడిని మంగళవారం నాడు పూజ చేస్తే ఎంత ఆపద వచ్చినా కూడా తట్టుకొని మళ్ళీ బ్రతికి జీవితంలో కూడా నిలబడగలుగుతాము అనేటటువంటి పోలికలతో ఇటువంటి రెండే వ్రతాలు ఉంటాయి. కృష్ణాంగారక చతుర్దశి శివారాధన, కృష్ణాంగారక చతుర్థి గణపతి ఆరాధన. ఇలా 16 నెలల పాటు మనం చేసేటటువంటి సంకష్టహార చతుర్థి వ్రతం ఏదైనా ఒక మాసంలో ఇలా బహుళపక్షంలో వచ్చేది మంగళవారం నాడు వస్తే అది మరింత విశేషప్రదం అని సంప్రదాయం ఇందు నిమిత్తమే సూచించింది. సంకష్టహార గణపతి వ్రతాన్ని పాటించేటటువంటి వాళ్ళంతా కూడా ఉదయమే లేచి ఈరోజు గణపతి వ్రతం అని సంకల్పం చేసుకొని శిరస్సుతో స్నానం చెయ్యాలి, ఉపవాసం ఉండాలి. సాయంత్రం వరకు చంద్రోదయం అయ్యేంత వరకు ఉపవాసంగా ఉండాలి. మళ్ళీ స్నానం చేసి ఇంటిలో ఉత్తర దిగ్భాగంలో 8 రంగులతో ముగ్గు వేసి, ఆ పిమ్మట లేదా ఒకే రంగుతో అష్టకోణం ముగ్గు అంటారు, పద్మాకారంలో ముగ్గు వేసి దాని మీద ఎరుపు రంగు వస్త్రం పరచాలి. ఆ ఎరుపు రంగు వస్త్రం మీద గోధుమల మీద రాగి లేక వెండి, ఇత్తడి, రాగి శ్రేష్టం రాగి చెంబు పెట్టాలి. అందులో నీళ్లు పొయ్యాలి. దాంట్లో పంచపల్లవాలు ఆకులు వేయాలి. మామిడి, మేడి, జువ్వి ఈ 5 వేయాలి. దాని మీద వెదురు బుట్టతో చేసిన బుట్ట పెట్టాలి. ఆ వెదురు బుట్టలో పసుపు ముద్దతో కానీ, చెక్కతో కానీ, లేక ఇతర రాజలోహాలతో చేసినది కానీ అయిన ప్రతిమ రూపంలో గణపతిని ఆవాహన చెయ్యాలి. ఆ పిమ్మట ఈ వేదికకు 8 దిక్కులో కూడా శక్తయే నమః, నిధనపతయే నమః అనే రూపాలతో 8 గణపతుల రూపాలు ఉంటాయి. ఈ 8ంటిని ఆవాహన చేయాలి. అష్ట దిగ్బంధనం అంటారు దీన్నే. ఆ పిమ్మట కలశంలో ఉండేటటువంటి నీటిలో ప్రాణశక్తిని ఆవాహనం చేసి ఆ పైన ఉన్న వెదురు బుట్టలో ఉన్న వినాయక ప్రతిమ పసుపు ముద్ద లేక లోహంతో ఉన్నటువంటి ప్రతిమ, అందులో అసునీతే పునరస్మాసు చక్షు అన్న మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసి ఆ పిమ్మట హేరంబ మహామంత్రాన్ని జపం చెయ్యాలి. ఇంతే వ్రతం అంటే. హేరంబ మహామంత్రం అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా హేరంబాయ మదనమోహితాయ మమ సంకట నివారణాయ. మిగతా బీజాక్షరాలన్నీ అక్కడ గురుముఖతగా తెలుసుకుందాం. ఈ పిమ్మట స్వామివారికి 10 నువ్వులు బెల్లము కలిపి కట్టి దంచినటువంటి ఉండలను నైవేద్యంగా పెట్టాలి. నువ్వుల ఉండలే నైవేద్యం. సంకష్టహార గణపతి వ్రతంలో నువ్వులు బెల్లం ఇవి పచ్చి నువ్వులే, వీటిని దంచి నైవేద్యంగా పెట్టాలి. మిగతా అంతా కూడా మన ఇష్టం అభేష్టం, అదంతా కూడా వేరే సంగతి. వీటిని మనకు ఎవరైతే వ్రతం మన చేత ఆచరింపజేశారో ఆ బ్రాహ్మణోత్తమునకు ఇందులో 5 ఉండలను మనం వాయనంగా ఇవ్వాలి. మనమే ఆచరిస్తే వాటిని మనమే ఆహారంగా స్వీకరించాలి. మిగతా 5ంటిని అందరితో పంచుకోవాలి. వ్రతంలో చివరి భాగం చాలా ముఖ్యమైనది. అదేమిటి అంటే చంద్రోదయం అయ్యేంత వరకు వేచి ఉండి చంద్రుడిని చూస్తూ బయటికి వెళ్ళి నమస్తే రోహిణీకాంత నిశారూప నిశాకర అని చెబుతూ చేతులు అక్షంతలు వేసుకొని 3 సార్లు చంద్రార్ఘ్యం చంద్రునికి ప్రీతికరంగా నీళ్లు విడిచిపెట్టాలి. ఆపో వై సర్వ దేవతా ఆహ అప్సుమే సోమో అబ్రవీత్. దేవతలంతా కూడా నీళ్లల్లో ఉంటారమ్మాయి. ఈ మంగళవారం ప్రాణాలను హరించేటటువంటిది. ఈ మంగళవారమే విజయాన్ని ఇచ్చేది కనుక కృష్ణపక్షంలో మంగళవారం నాడు ఇలా గణపతిని ఆరాధన చేస్తే అందువల్ల చంచలమైన మన బుద్ధి మళ్ళీ కూర్చుంటుంది. శరీరంలో తల తొలగిపోవడం అంటే ఏమిటి? ఆలోచన విధానం తొలగిపోవడం. ఆలోచన లేదు తల లేనివాడవుతాడు.
అవుతామా మన ఇంట్లో కూడా? బుద్ధి లేనివాడా అని ఇవ్వండి అర్థం ఏమిటి? వాడి బుద్ధి ఉంది, ఇప్పుడు పని చేయడం లేదు అని. మీ దగ్గర ఉంటే కాసింత ఇవ్వండి నేను తీసుకుంటాను అని ఎవడన్నా అంటే నవ్వుకుంటాం మనం. నిజం కూడా. బుద్ధి లేనివాడా, తలలేనివాడా అలా కాకూడదు. మంగళవారం నాడు వినాయకుడిని పూజ చేస్తే తప్పకుండా మనం కూడా బుద్ధి గల వాళ్ళం అవుతాం. ఉత్తరం చూద్దామండి. వైజాగ్ నుంచి సుధీర్ రాస్తున్నారు. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఉదయమే లేచి స్నానాదిగాదులు పూర్తి చేసుకుని సాయంత్రం వరకు చంద్రోదయం వరకు ఉపవాసం ఉండి ఆ పిమ్మట వేదిక ఏర్పాటు చేసుకుని ఇంటిలో ఆ వేదికలో గోధుమలు, ఎరుపు రంగు వస్త్రం, కలశం, వెదురు బుట్ట. చాలామంది ఈ వ్రత విధానంలో మర్చిపోతున్నది ఏమిటి అంటే కలశం పెడతారు, కలశంలో బియ్యం పోస్తారు, నీటిని మాత్రమే వినియోగించాలి. మనలో శరీరంలో నీరు, కలశం శరీరం, ఇది ప్రాణం కనుక నీటిని పోసి దానిపైన వెదురు బుట్ట ఉంచాలి. వెదురే ఎందుకండి అంటే వెదురికి ప్రాణాన్ని నిలబెట్టేటటువంటి శక్తి ఉంది. కృష్ణ పరమాత్ముడు ఒక వెదురును ఇలా చేతన పెట్టుకుని ఊదాడా, అందులో ఉన్న గాలి మన ప్రాణం. ఊదకపోతే ఒట్టిదే. ఎలా వచ్చింది? గాలిలో ప్రాణం ఉందా? వెదురులో. కనుకనే చైనీస్ ఫెంక్షీ వాస్తు అని చెప్తారే, అందులో కూడా వెదురు ఎదురుగా ఉంటే డబ్బులు వస్తాయి అని చెప్తారు. ఎన్నో చెప్పుకోవచ్చు అమ్మాయి. వెదురు బుట్ట తప్పనిసరి, రాగి చెంబు తప్పనిసరి. ఈ రాగి చెంబు పైన వెదురు బుట్ట పెట్టి విద్యుద్వాహక నిరోధకం కూడా పనిచేస్తుంది. అందులో పసుపు ముద్దతో చేసిన వినాయకుడు శ్రేష్టం. మనం ఈ సంకష్టాల గణపతి వ్రతంలో సంకష్టాల గణపతిని పూజించకంటే పూర్వం శుద్ధ వినాయకుడిని కూడా పూజించాలి. అది కూడా మళ్ళీ ఇంకో పసుపు ముద్ద కింద ఉంటుంది. ఇది కదిలించేస్తాం, అది శాశ్వతంగా అంటే ఒక పూటగా పెట్టుకుంటాం. ఇలా ఏర్పాటు చేసి ఈ వ్రతమంతటిలో కూడా ముఖ్యమైనది హేరంబ మహాగణపతి మంత్రం, ఇది జపం చేయడం. చంద్రార్ఘ్యం, నువ్వుల ఉండల నైవేద్యం. చేత కాకపోతే వ్రతం తెలుసుకున్నాం కాబట్టి నమస్కారం చేద్దాం. గంగణపతయే నమః అని ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మనసులో జపం చేస్తూ ఉపవాసం ఉందాం. అందరితో కూడా ప్రశాంతంగా నవ్వుతూ చిరునవ్వులు చిందిస్తూ కాలం గడుపుదాం. రాత్రి సమయానికి మళ్ళీ స్నానం చేసి ఇంట్లోనే యథాశక్తి గణపతిని పూజించి ఆ గణపతికి గరికను తేనెలో ముంచి పెట్టాలి. తేనెలో ముంచిన గరికను గణపతి శిరస్సును అలంకరింపజేయడం ద్వారా ధనం పొందగలుగుతాం మనం. అలాగే తేనె చక్కటి వాగ్ధాటి, చదువు, గణపతి విద్యనిస్తాడు, చదువునిస్తాడు. కనుక సంకష్టహర గణపతి వ్రతం అంటే అర్థం సంతోషంగా ఉండడం, డబ్బుని పొందగలగడం, చదువుని బుద్ధిని పొందగలగడం, తలని పొందగలగడం. ఆయన తలలేనివాడా మళ్ళీ తెచ్చుకున్నాడు గజం. మనం కూడా తలలేని వాళ్ళం అవుతామా? మళ్ళీ తెచ్చుకుందాం. ఆ తెచ్చుకోవడం కోసమే ఈ వ్రతం. ఇలా చేద్దాం. వేదిక, గోధుమలు, రాగి చెంబు, వెదురు బుట్ట, పసుపు ముద్ద, నువ్వులు బెల్లము కలిపి కట్టి దంచిన 10 ఉండలు, చంద్రుడిని చూస్తూ అర్ఘ్యం వదలడం. ఏమంటే రాత్రి 11ంటికి వస్తాడు చంద్రుడు, అదేదో వైశాఖ మాసంలో మరెప్పుడోనో, అప్పటిదాకా మేము ఉండలేం కదా అంటే 7ంటికే చెయ్యండి. మనసులో చంద్రుని ఊహించుకోండి, ప్రశాంతంగా ఉండండి, శ్లోకాలు చెప్పండి, భావనలు చేయండి. ఈ 5ంటితో వ్రతం చేద్దాం. ఇది వ్రతం ఆచరించే విధానం. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే ఈమెయిల్ ద్వారా భాగ్యశ్రీ రాస్తున్నారు. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎన్ని నెలల పాటు ఆచరించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రాంతీయ ఆచార భేదాలు 2 ఉన్నాయి. ఒకటి భవిష్యోత్తర పురాణ వాక్యాదులను జ్ఞాపకం తెచ్చుకుంటే 16 నెలలు ఈ వ్రతాన్ని పాటించాలి. అలాగే అనేక సాధకులు మంత్రాలను సాధన చేసేటటువంటి వాళ్ళ మార్గాలలో మౌద్గల పురాణాన్ని అనుసరించి 21 నెలల పాటు అని కూడా చెబుతున్నారు. ఎందుకంటే గణపతికి 21 సంఖ్యాకాన్ మోదకాన్ ఘృతపాచితాన్, గణపతికి మనం ఏది సమర్పించినా కూడా 21 సంఖ్యలు సమర్పిస్తాం. 21 లడ్డువములు, 21 గరిగపోచలు, 21 ఆకులు, 21 పువ్వులు ఇలా సమర్పిస్తాం. కాబట్టి 21 అని మరొక మార్గంలో ఉంది. ఎన్ని నెలలు అంటే మట్టుకు 16, 21. కొన్ని ప్రాంతాలలో ఏండ్ల తరబడి చేసేవాళ్ళు ఉంటారు. మరి ఉత్తరం చూద్దామండి.
సునీల్ వైజాగ్ నుంచి రాస్తున్నారు. సంకష్టహర చతుర్థి ఉద్యాపన విధానం ఏది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. 17వ నెల లేదా 22వ నెల అని కొన్ని ప్రాంతాలు చేస్తారు. కానీ అధిక భాగంలో మట్టుకు 16వ నెల లేదా 21వ నెల ఉద్యాపన చేయాలి. ఉద్యాపనలో ఏ నెలలో మనం చేస్తున్నామో ఆ సంఖ్యకు సరిపోయినట్లుగా బ్రహ్మచారులను పిలిపించాలి. 16 అయితే 16, 21 అయితే 21. 16 మంది బ్రహ్మచారులు, 21 బ్రహ్మచారులు. ఈ బ్రహ్మచారులకు 21 మంది లేదా 16 మందికి ఎరుపు రంగు వస్త్రాలు, వినాయక ప్రతిమలు, ఈ సంకష్టహర గణపతి వ్రతం అర్చన పూజా విధానం వాళ్ళకి అందజేసి 21 మందికి యజ్ఞోపవీతాలు ఇవ్వాలి. వినాయక సంబంధితంగా యజ్ఞోపవీతమే చాలా శ్రేష్టమైనటువంటిది. వినాయకుడికి యజ్ఞోపవీతం వేస్తే ఉపనయనం అవుతుంది. ఉపనయనం అయితే ఆయన గణాధిపత్యం పొందుతాడు. కనుక గజాసురుడి అనుచరుడు సోదరుడు అయినటువంటి మూషకాసురుడు వినాయకుడికి ఉపనయనం కాకుండా ఆయన యజ్ఞోపవీతాన్ని ఎలక రూపంలో వచ్చి కొట్టేశాడు. కొట్టేస్తే ఆ సమయంలో వియన్మండలంలో ఉండేటటువంటి ఆశ్లేష నక్షత్ర మండలం సర్పరాజు నేనే స్వయంగా వినాయకుడికి యజ్ఞోపవీతంగా మారిపోతున్నాను అన్నాడు. దేవతలు అంగీకరించారు. సర్పమే వినాయకుడు యజ్ఞోపవీతంగా ధరించాడు. కనుక ఈ ఉద్యాపనలో ఏ సంఖ్యలో అయితే బ్రహ్మచారులు ఉన్నారో వాళ్ళందరికీ ఆ సంఖ్యలో యజ్ఞోపవీతాలను అందజేయాలి. వారికి యథేష్టంగా చక్కగా భోజనాధికారులను సంతృప్తికరంగా ఏర్పాటు చేయాలి. గణపతి ఉండ్రాళ్ల ప్రియుడు, భోజన ప్రియుడు. కనుక విహితమైనటువంటి విధానంలో సంఖ్యలో లోపం లేకుండా వారిని అర్చించాలి, భోజనాధికారులు ఏర్పాటు చేయాలి. నిర్ణీత ప్రమాణంలో యజ్ఞోపవీతాలను దానంగా ఇవ్వాలి. ఇది ఉద్యాపన చేసే విధానం. ఆ పిమ్మట మళ్ళీ 1 నెల ఆగి మళ్ళీ మీరు వ్రతాన్ని స్వీకరించవచ్చు. ఇలా రెండోసారి స్వీకరిస్తే మట్టుకు సంఖ్యతో నిమిత్తం లేదండి, జీవితాంతం కూడా ఈ వ్రతం ఆచరించవచ్చు. మరి ఉత్తరం చూద్దామండి. దీప్తి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. సంకష్టహర చతుర్థి రోజున చేసే గణపతి యాగం ప్రత్యేకత ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. యాగం అనేది తంత్ర విధానంలో ఒకటి. ఏదైనా మంత్రం మనం సాధన చేయాలి అంటే అందుకు 5 మార్గాలు ఉంటాయి. అందులో ఉత్తమోత్తమైనది జపం ముందుగా వచ్చేది. ఆ జపం తర్వాత తర్పణం, మార్జనం, హోమం, బ్రాహ్మణ భోజనం అనేవి 4 ఉంటాయి. జపం, తద్దశాంశం తర్పణం, తద్దశాంశం మార్జనం, తద్దశాంశం హోమం, తద్దశాంశం బ్రాహ్మణ భోజనం. అయితే గణేశ ఉపనిషత్తు అనే ఒక మంత్రం ఉంది. దానికే అథర్వ శీర్షం అంటారు. లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి, త్వం సాక్షాదాత్మాసి నిత్యం వృతం వచ్మి సత్యం వచ్మి అవత్వం మహాం. ఇలా ప్రారంభమయ్యేటటువంటి గణపతి అథర్వ శీర్షం 10 రుచులతో ఉంటుంది. 10 మంత్రాలతో అని మనం సామాన్య భాషలో చెప్పుకుందాం. 10వది నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే స్థులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః. ఇది 10వది. ఈ 10 రుచులను 10 సార్లు చెబితే 100 అవుతుంది. వాటిని 100 సార్లు చెబితే 1000 అవుతుంది. గణపతి హోమంలో యో మోదక సహస్రేణ యజతి, యజనము యాగం. మోదకాలను 1000 సిద్ధం చేసి యో మోదక సహస్రేణ యజతి, గణపతి యాగంలో 1000 మోదకాలతో మనం హోమం చేస్తే సవాంఛిత ఫలమవాప్నోతి, వాడికి కోరికున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. యో దూర్వాంకురైర్యజతి, ఎవడైతే 1000 దూర్వలతో హోమం చేస్తాడో సయశోవాన్ భవతి, వాడి కీర్తి లభిస్తుందట. కనుక స విద్యావాన్ భవతి సమేధావాన్ భవతి యస్సార్య ససర్వం లభతి అంటుంది అథర్వ శీర్షం హోమం గురించి చెబుతూ ప్రత్యేకంగా. కనుక అథర్వ శీర్షంలో ఉండే ఈ ప్రమాణాన్ని అనుసరించి 1000 మోదకాలు, 1000 దూర్వ,
1000 రాగి సమిధలు, 1000 సమిధలను ప్రత్యేకంగా ఇలా సేకరించి వాటితో ఈ అథర్వశీర్షం 10 మంత్రాలు, 10 మంది చెబితే 100, 10 సార్లు చెబితే 1000. కనుక గణపతి అథర్వశీర్షంతో ఇలా 1000 సార్లు మనం స్వాహాకారాలుగా సమర్పిస్తే సవాంఛిత ఫలమవాప్నోతి యస్సాధ్య ససర్వం లభతే అన్నీ లభిస్తాయి. మరో ఉత్తరం చూద్దామండి. కరీంనగర్ నుంచి గాయత్రి రాస్తున్నారు. సంకష్టహర గణపతికి ప్రీతిపాత్రమైనవి ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గణపతికి ప్రీతిపాత్రమైనటువంటివి నువ్వులు బెల్లంతో దంచి కట్టిన ఉండలు, దూర్వ గరికలు, మోదకములు, అపూపములు. అపూపం అంటే శనగపప్పు బెల్లము రెండింటిని కలిపి ఉడకపెట్టి చేసిన పూర్ణాన్ని గోధుమ పిండి ముద్ద లోపల ఉంచి గుండ్రంగా చేసి వాటిని నేతిలో ఒకవేళ తీసినట్లయితే వాటికి మోదకము అని పేరు. లోపల ఏముంది? అపూపం అని ప్రాణం. బయటికి ఏముంది? శరీరం, గోధుమ పిండి. లోపల ఆత్మజ్ఞానం. ఇంతటి జ్ఞానం ఆ చిన్న పూర్ణం ముద్దలో ఉంటుంది. ఇవి గణపతికి చాలా ప్రీతిదాయకమైనటువంటివి. కనుక వీటిని వినియోగించి స్వామికి నైవేద్యం సమర్పిద్దాం, గణపతి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ మంత్రం పొందాలి అంటే కూడా సూర్యనారాయణమూర్తి విగ్రహం ముందర చెప్పాలి అని కూడా అథర్వశీర్షం చెబుతుంది. ఇది చెప్పుకోదగ్గ అంశం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.